అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే దీని ప్రభావం ద్వాదశ రాశుల మీద ఎలా చూపిస్తుంది, కాస్త వివరించండి. తప్పకుండా. ఈరోజు మనం గమనించినట్లయితే 9 జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు, నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుందన్నమాట. నక్షత్ర పరివర్తన అనేది చాలామందికి తెలియదు, దానికి ఐడియాలజీ కూడా వచ్చేటంటే రాబోతున్నటువంటి 8 నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది. అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నది. మీనంలో ఎప్పుడైతే ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి 9 నెలల కాలం, 8 నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి 2025 వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే 17 మార్చి 2025 వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట. దానిలో ఉంటుంది. ఇక ప్రభావం వచ్చేటప్పటికి 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో 27 నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో, అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు, అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట. ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహువు తన యొక్క దృష్టిని మిగతా 27 నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో, ఆ యొక్క 27 నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట. ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అన్నప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది. ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను. మొత్తం 27 నక్షత్రాలకి ఎటువంటి ప్రభావం ఉంటుంది, అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటబిలిటీ కూడా మనం చూద్దాం. ఇప్పుడు రాహుకి శనికి కంపాటబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట. సో కాబట్టి రాహు వచ్చేటప్పటికి శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇంకంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు. కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే, ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అన్నమాట. అందుకనే మనకు 1.5 సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే 27 నక్షత్రాలు, ఒక నక్షత్రం మారటానికి 8 నెలల కాలం పడుతుంది. ఆ 8 నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. గురుగారు, ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలవబోతుంది, అలాగే మొదలైన తర్వాత ఎప్పటి వరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది? ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికి 9 జూలై మధ్యాహ్నం 1:28 స్టార్ట్ అవుతుంది. రేపు రాబోతున్నటువంటి 9 జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది. పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట. అంటే దగ్గర మనకి 8 నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది. 2025 మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ యొక్క 27 నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండబోతుంది, దీని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది, కాస్త వివరించండి. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు రాహుగ్రహ ప్రవేశం అనేది ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి జూలై 9వ తారీఖున జరుగుతున్నది. మధ్యాహ్నం 1:28 మధ్యాహ్నం 1:28 జరుగుతున్నది. అక్కడి నుంచి 2025 మార్చి జూలై 17వ తారీఖు వరకు మార్చి 17వ తారీఖు వరకు కూడా ఉంటుందన్నమాట. అంటే దాదాపు 8 నెలల కాలం ఉంటుంది. అంటే రాబోతున్నటువంటి 2025 మార్చి వరకు ఉంటుంది, జూలై నుంచి. ఈ యొక్క 8 నెలల కాలంలో వచ్చేటప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే తన యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఇటువంటి మార్పు అనేది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది చూద్దాం. మనం ముఖ్యంగా చూడాలంటే వృశ్చిక రాశి వరకు వచ్చేటప్పటికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్గానే చెప్పవచ్చు. ఇది పంచమంలో ఉన్నటువంటి రాహు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా మనం నక్షత్ర రీత్యా వచ్చేటప్పటికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ 3 నక్షత్ర జాతకులకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. సప్తమంలో గురువుకి వివాహ ప్రయత్నాలకి ఎలాగైతే పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తాడో, రాహువు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే మార్పు జరుగుతుందో ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఇస్తున్నాడు అన్నమాట. ముఖ్యంగా వివాహ జీవితంలో అనుకూలతని ఇస్తున్నాడు.
వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వివాహం జరుగుతుంది అన్నమాట. అంటే రాబోతున్నటువంటి జూలై 9 నుంచి వారికి వివాహ గడియలు అనేది స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా వివాహంతో పాటు లివింగ్ రిలేషన్షిప్స్లో కానీ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్లోకి టర్న్ చేస్తాడు. దానికి గురువు యొక్క సప్తమంలో గురుగ్రహ సంచారం జరుగుతున్నది. ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్గా జరుగుతున్నది అనమాట. సప్తమంలో గురువు వీరికి వచ్చినప్పటికీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్. పంచమంలో రాహు ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇప్పుడు నక్షత్ర రీత్యా మనం చూసినప్పుడు ఉదరం మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంది. అంటే ఉదరం అంటే కడుపు, అంటే రాహు యొక్క దృష్టి ఉదరం మీద ఉన్నప్పుడు ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మన ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చేటప్పటికి 1వ నక్షత్రం అవుతుంది రాహువు నుంచి లెక్కేసుకుంటే. రాహువున నక్షత్రం రాబోతున్నటువంటి నక్షత్రం నుంచి లెక్కేసుకుంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఉదర నక్షత్రం కాబట్టి సో వైవాహిక జీవితంలో అనుకూలత, భాగస్వామ్యం జరగటానికి, అంటే కలిసి వేరే వాళ్ళతో పనిచేసి ఒక బిజినెస్ పరంగా కానీ గ్రో అవ్వటానికి, ఈ యొక్క విషయాలు ఒక అండర్స్టాండింగ్లోకి రావటానికి, చాలా వరకు కొన్ని ఎప్పటి నుంచో ముడిపడినటువంటి విషయాల్లో మళ్ళీ కలిసి రావటానికి, విడిపోయినటువంటి దాంపతులు కానీ లేకుండా ఉంటే రిలేషన్షిప్స్లో కానీ ఒక కదలిక రావటానికి ఈ యొక్క 9th జూలై తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. అలాగే రాశి వారికి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? వైవాహిక జీవితంలోనే అనుకూలత రాబోతుంది అన్నమాట. దానిలోనే మెయిన్గా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ రాబోతుంది. ఇది ఆరోగ్యపరంగానూ అనుకూలత పొందగలుగుతారు. వీరికి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి లాభస్థానం మీద ఉంటుంది, ప్లస్ ధనస్థానం మీద కూడా ఉంటుంది. ఇది కుటుంబాన్ని గ్రో చేస్తుంది అన్నమాట. అంటే కుటుంబ వృద్ధిని కారకంగా ఉంటుంది. సో అది ఒక అనుకూలంగా ఉంటుంది అన్నమాట. కుటుంబంలో సంతానం కలగటం, సంతానం గ్రో అవ్వటం, ఒక ఉద్యోగం రావటం, ఇంట్లో ఒక వన్ మోర్ ఇన్కమ్, అంటే కొత్త ఒక ఇన్కమ్ అనేది యాడ్ అవ్వటం, ఇవన్నీ ఒక పాజిటివ్ ఇంపాక్ట్. కాబట్టి ఇది ఒక వృశ్చిక రాశి వారికి ఒక పాజిటివ్గా టర్న్ అవుతుంది లైఫ్ అనేది. ఆకస్మిక ధనం అలాగే అనుకోని ప్రయాణాలు కలిగే అవకాశం ఉందంటారా? ఆకస్మిక ధనం అనేది కనుకన్నా వచ్చేటప్పటికి స్నేహితులు కలిసి రావడం అనేది జరుగుతుంది. స్నేహితుల ద్వారా ఒక పురోభివృద్ధి అన్నమాట. అంటే ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఇచ్చేవాడు ఒక మనిషి కూడా అవ్వచ్చు మనకు లైఫ్లో. ఆ యొక్క ఇంపాక్ట్ అనేది ఒక లైఫ్లో ముందుకు తీసుకెళ్తుంటుంది అన్నమాట. మరి అదేవిధంగా కాకపోతే ఈ రాశి వారికి చతుర్థంలో శని గ్రహ సంచారం అనేది అర్ధాష్టమ శని ప్రభావం అనేది కూడా కొట్టిపారేయటానికి లేదన్నమాట. ఎందుకంటే శని చతుర్థంలో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క దృష్టి వృశ్చిక రాశి వారి మీద ఉంటుంది. ఎందుకంటే త్రిపాద దృష్టి అంటారు. సో 3rd హౌస్ని 10th హౌస్ని చూస్తుంది అన్నమాట శని వక్ర దృష్టి. అది కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంది. అది జన్మరాశిని చూస్తుంది అన్నమాట. అంటే వృశ్చిక రాశిని చూస్తుంది. వృశ్చిక రాశిని చూసినప్పుడు దాని మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ముఖ్యంగా శత్రువులు ఎక్కువగా పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా శత్రువులు అంటే ఆరోగ్యాన్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేయటం. కానీ ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది, కాకపోతే దానికి రికవరీ కూడా ఇప్పుడు ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ జన్మరాశిని కూడా చూస్తుంది కాబట్టి మెంటల్ హెల్త్ని కూడా కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది. కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం, బట్టతలు రావటం, జుట్టు రాలిపోవటం, ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ అన్నమాట. అర్ధాష్టమ శని ప్రభావాలు అన్నమాట. ఆ యొక్క ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా గురువు సప్తమంలో ఉన్నాడు. అదేవిధంగా రాహువు కూడా ఈ నక్షత్ర జాతకులకి వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతని పెంచుతున్నాడు. సో అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్. ఈ రాశి వారు మరి రాజకీయంగా వీళ్ళకి ఎటువంటి పదవులు, ఉన్నత పదవులు కానీ ఏమన్నా వీళ్ళకి దక్కే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా వచ్చేటప్పటికి ఎందుకంటే వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఆధిపత్యాన్ని తీసుకుంటాడు. ఇప్పుడు మోడీ గారు లేకుండా ఉంటే చాలామంది, ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా వృశ్చిక రాశిలో జన్మించారన్నమాట. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వచ్చేటప్పటికి రాజకీయంగా ఎదగడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే కుజుడు ఆ యొక్క స్థితిని ఇస్తుంటాడు అన్నమాట. అంటే పబ్లిక్ అట్రాక్షన్ ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. నేను చెప్పినటువంటి గత సంవత్సరంలో చెప్పినటువంటి ప్రిడిక్షన్ కూడా అదే. రాహుల్ గాంధీ గారు కూడా మళ్ళీ పుంజుకుంటారని చెప్పాను, అదే జరిగింది నిజంగా. ఎందుకంటే 3rd టైం ప్రధానమంత్రి అవుతారని చెప్పాను, అది జరిగింది. 2 జరిగాయి అన్నమాట. దానికి కారణం వచ్చేటప్పటికి వృశ్చిక రాశికి ఆ పవర్ ఉంది. గురువు మంచి స్థానంలోకి వచ్చాడు. మన ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టైం కల్లా వచ్చేటప్పటికి జూన్ మనకి ఎలక్షన్స్ వచ్చే టైం కల్లా మంచి స్థానంలోకి వచ్చాడు. సో కాబట్టి ఇద్దరికి పాజిటివ్ ఇంపాక్ట్ అయింది. కాకపోతే మోడీ గారికి వచ్చేటప్పటికి రాహుల్ గాంధీ గారు ఇంప్రూవ్ అవ్వటం ఆయనకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్గా జరిగింది అన్నమాట. రాజకీయ పరంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి ఒక పాజిటివ్ టర్న్ అవుతుంది. బట్ ఏంటంటే ఎక్కడి నుంచో ఒక ప్రభావం అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది.
అంటే శని ప్రభావం ఎలాగైతే నెగిటివిటీ ఇస్తున్నదో అంటే పదవి అనేది పొందగలుగుతారు. ఆ పదవికి శత్రువులు కూడా అదే విధంగా ఉంటారు. ఎందుకంటే శనిగ్రహ దృష్టి శత్రువులను కూడా ఇంప్రూవ్ చేస్తుంటుంది. అదేవిధంగా ఆరోగ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే కొత్త వాహనాలు కానీ ఏదైనా బంగారం కానీ కొనుక్కునే అవకాశం ఉందంటారా ఈ రాశి వారు? ఈ రాహుగ్రహ దృష్టి వల్ల వచ్చేటప్పటికి వీరికి వివాహం జరుగుతుంది, కానీ ప్లస్ హెల్త్ బాగానే ఉంటుంది, ప్లస్ వెల్త్ బాగానే ఉంటుంది, ప్లస్ డబ్బు సంపాదించగలుగుతారు, కొనుక్కుంటారు. గురుగారు, అలాగే ఈ రాశిలో ఉన్న నక్షత్ర జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క శనిగ్రహ మార్పు అంటే శని స్థానంలోకి రాహుగ్రహ మార్పు జరిగినప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయన్నమాట. ఈ 3 నక్షత్ర జాతకులకి ఉదర స్థానం మీద దాని యొక్క దృష్టి అనేది కేంద్రీకృతం అవడం వల్ల వివాహ జీవితంలో అడుగు పెట్టడానికి, భాగస్వామ్యాన్ని చేయడానికి 3 నక్షత్రాల జాతకులకి వచ్చేటప్పటికి రాహుగ్రహ ప్రభావం అనేది వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తున్నది. రాహుగ్రహ దృష్టి ఉదరం మీద ఉంది కాబట్టి పాజిటివ్ ఇంపాక్ట్గానే చెప్పచ్చు. వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా వీరు చేసుకోవాల్సింది ఒక గ్రహానికే చేసుకోవాలి. అది వచ్చేటప్పటికి శని అనుకూలంగా లేడు కాబట్టి శనిగ్రహానికే ఎక్కువగా వీరు చేసుకోవాలన్నమాట. శనిగ్రహం మంత్ర జపం చేసుకోవటం, మరి శని ఆరాధన చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని పూజించడం చేసుకుంటే సరిపోతుంది. శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.